పెన్షన్ పంపిణీ ఒక్కొక్కటిగా హామీలు అమలు చేస్తున్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న ఆదిరెడ్డి వాసు. చిత్తూరులో వ్యాపారి ఆత్మహత్య, ఆర్థిక ఇబ్బందులే కారణమని అనుమానం, అన్ని కోణాల్లో టౌన్ పోలీసుల దర్యాప్తు. గుడ్లవల్లేరులో కొనసాగుతున్న విచారణ, పోలీసుల అదుపులో 2 విద్యార్థులు, హాస్టల్ గదులు పరిశీలిస్తున్న పోలీసులు. గంజాయి సరఫరా ముఠా గుట్టురట్టు, జహీరాబాద్ లో 6 అరెస్ట్, 11 మొబైల్స్, నగదు స్వాధీనం. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం, పొంగి పొల్లుతున్న పరిగి వాగు. ట్రిపుల్ ఐటీకి పార్థసారథి మెస్ తనిఖీ చేసిన మంత్రి, నాణ్యత లేని ఆహారం అందించడంపై ఆగ్రహం. విజయవాడలో భారీ వర్షానికి వరద పోటెత్తుతోంది. ప్రధాన రహదారిపై 4 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. అచ్చంపేట మాదిపాడు మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. వరద నీటిలోనే ఒక ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయిన పరిస్థితి. అయితే ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు, విద్యార్థులు కూడా ఉన్నారు. మాదిపాడు నుంచి అచ్చంపేట వస్తోంది ఆర్టీసీ బస్.